Excella Global Study Abroad Summit 2024. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. చాలామంది కీళ్ళవాతం కీళ్ళ నొప్పులు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కీళ్ళవాతం కీళ్ళ నొప్పులు రెండు ఒకటేనా, లేకపోతే దీంట్లో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? అయితే అవేంటి, వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హీలింగ్ టచ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజు గారు. మరి వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇంతకు ముందు కాలంలో అయితే పెద్దవాళ్ళు కీళ్ళ నొప్పులు కీళ్ళవాతం అనేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే చిన్న వయసు వాళ్ళు కూడా కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, మోచేతుల నొప్పులు, ప్రతి ఒక్కటానికి పెయిన్ అనేసి యాడ్ చేస్తూ వస్తున్నారు. సో ఇంతకీ ఈ కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వాతం కానీ దేనికి వస్తుంది చెప్తారా? ఇదివరకు అంటే వచ్చేవి ముందు కూడా, బట్ ఈ కాలంలో ఏంటంటే లైఫ్ స్టైల్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. లైఫ్ స్టైల్ అండి, డైట్, స్ట్రెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో మన బాడీ యాక్చువల్గా డిజైన్ అయింది టు డూ సమ్ వర్క్. సో ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్, దీనివల్ల ఏంటంటే మజిల్స్, బోన్స్ ఎంత ఇంపార్టెంటో బాడీకి మజిల్స్ కూడా అంత ఇంపార్టెంట్. సో ప్రతి జాయింట్ ఉంటుంది, జాయింట్ చుట్టూ మజిల్స్ ఉంటాయి. మజిల్స్ స్ట్రాంగ్గా లేకపోయినా, లేదంటే మజిల్స్ ఏమన్నా ఆల్టర్ అయినా, సో జాయింట్ మీద ప్రెషర్ పడుతుంది. సో దానికి తీసుకోవాల్సిన ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. ఆ జాయింట్ పెయిన్స్ కూడా యంగ్ పేషెంట్స్లో 30, 25, లెస్ దెన్ 40 అయితే ఓపీడీలో ఆల్మోస్ట్ 30 to 40% పేషెంట్స్ వాళ్ళే ఉంటున్నారు. బేసిక్గా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఓవర్ వెయిట్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అనేది ఓవర్ వెయిట్, స్ట్రెస్. సార్, అయితే చిన్న ఏజ్లోనే వస్తున్నది అన్నారు, బిలో 40 years నుంచి. ఇంతకుముందు ఆఫ్టర్ 40 ఉంటుంది, ఇప్పుడు బిలో అంటున్నారు. సో దీనికి కారణం కూడా మీరు చెప్పినట్లు ఓవర్ వెయిట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం అనేసి అంటున్నారు. అయితే బోన్లో స్ట్రెంగ్త్ పెరగాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ కంటే ఇంపార్టెంట్ అండి ఫిజికల్ యాక్టివిటీ. సో డే అంతా సెడెంటరీ వర్క్ స్టైల్ కానీ, లేదంటే టీవీలో కతుక్కుపోవడం, లేదంటే గ్యాడ్జెట్స్ కతుక్కుపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి. ఫుడ్ రెగ్యులర్గా తీసుకునే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి స్పెషల్గా కొత్త ఫుడ్ తీసుకోవాలి అట్లాంటిది ఏముండదు. రెగ్యులర్గా మన ఇంట్లో తినేదే బ్యాలెన్స్డ్గా, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా, ఒకటే ఎక్కువ తీసుకోకుండా, ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవాలి. సో ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఫుడ్ ఈ సెకండరీ. మనం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మీరు ఫుడ్ దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇట్ విల్ బి బాండ్ ఆఫ్ కరిగిపోతుంది. సో ఫుడ్ అనేది సెకండరీ, కాకపోతే బాడీని యూ హ్యావ్ టు కీప్ ఇట్ మూవింగ్, అది ఇంపార్టెంట్ అండి. యంగ్ పేషెంట్లో ఏంటంటే దీనివల్లే ఇప్పుడు మజిల్స్ వీక్ ఉన్నాయి, జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ వీక్ ఉన్నాయి. నీ తీసుకోండి, థైలో మజిల్స్ ఉంటాయి. సో నీ జాయింట్ మీద వెళ్ళాల్సిన ప్రెషర్ థై మజిల్స్ కూడా షేర్ చేసుకుంటాయి. సో మనం నడిచినప్పుడు కానీ, నిల్చున్నప్పుడు కానీ, సపోజ్ ఒక 60 kgs ఉన్నాం అనుకోండి, 60 kgsలో ఆల్మోస్ట్ ఒక 40 kgs జాయింట్ తీసుకుంటుంది, జాయింట్స్ తీసుకుంటాయి, ఒక 20 kgs మజిల్ తీసుకుంటుంది, ప్రొవైడెడ్ మజిల్ స్ట్రాంగ్ ఉండాలి. సో మనం ఆ మజిల్కి పని పెట్టట్లేదు, అవి వీక్ అయిపోతున్నాయి. సో ఉన్న స్ట్రెయిన్ అంతా జాయింట్స్ తీసుకొని దానికి కావాల్సిన దానికంటే ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తున్నాం కాబట్టి అవి అరగడం స్టార్ట్ అవ్వడము, అట్లా పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి. సో యంగ్ పీపుల్లో వచ్చే నీ పెయిన్స్కి మెయిన్ రీజన్స్ ఇదండి. అయితే సార్, కీళ్ళ వాతం కీళ్ళ నొప్పులు అని అంటారు కదా, ఈ రెండు ఒకటేనా లేకపోతే వేరుగా? వేరండి. కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళ వాతంలో కూడా కీళ్ళ నొప్పులు ఉంటాయి. దానికంటే బెటర్గా డిఫరెన్షియేట్ చేయడం అంటే కీళ్ళ వాతం అనేది మన బాడీ మెకానిజంకి సంబంధించింది. అంటే మన యాంటీబాడీస్ మన కీళ్ళల్లో ఉండే సైనోవియం అని ఒక పొర ఉంటుంది, దాని మీద పని చేసినప్పుడు అది డ్యామేజ్ అయ్యి వచ్చేదాన్ని కీళ్ళవాతం అంటాం. దాంట్లో ప్రాముఖ్యంగా ఎక్కువగా వచ్చేది రుమటైడ్ ఆర్థరైటిస్ అండి. కీళ్ళ నొప్పులు అనేది కీళ్ళ వాతంలో ఉంటాయి, అరుగుదల వల్ల వచ్చిన దాంట్లో కూడా ఉంటాయి. ఇంకా కొన్ని కార్టిలేజ్ ఇష్యూస్ ఉంటాయి, చిన్న చిన్న దెబ్బలు తగ్గడం వల్ల
చిన్న చిన్న దెబ్బలు తగలడం వల్ల లోపల ఏమన్నా డ్యామేజ్ అయ్యి సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఓకే. అరగడం అనేది. సో కీళ్ళ వాతం బేసిక్గా జాయింట్ కంటే అంటే బోన్ కంటే ముందు దాని చుట్టూ ఉండే పొరని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, లైక్ మజిల్ అలా. మజిల్ కదండి, ఒక పొర ఉంటుంది సైనోవియం అని. ఓకే. ఆ సైనోవియం మన యాంటీబాడీస్ యాక్చువల్గా బయట నుంచి ఏమన్నా యాంటీజెన్ ఏమన్నా బ్యాక్టీరియా క్రిములు ఏమైనా వస్తే దాని మీద పనిచేయాల్సిన యాంటీబాడీస్ మన పొర మీదనే ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో మన పొర మీదనే పనిచేయడం వల్ల సో సైనోవియం దెబ్బతిని అక్కడి నుంచి రిలీజ్ అయ్యే కొన్ని ఇంటర్ల్యూకిన్స్ అని ఉంటాయి, వాటి వల్ల బోన్ డ్యామేజ్ అవుతుంది. సో మనం ఇనీషియల్గా సైనోవియం ఎఫెక్ట్ అయినప్పుడు బోన్ జాయింట్స్ ఎప్పుడైతే వాపు వస్తుందో అక్కడ మనం కంట్రోల్ చేసుకోగలిగితే బోన్ దాకా వెళ్ళదు. ఓకే. సో కీళ్ళవాతం అంటే ఇది. ఆర్థరైటిస్ అంటే అరగడం వల్ల వచ్చే నొప్పి వేరుంటుంది. సో రెండింటికి డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తామంటే కీళ్ళవాతము మనం రెస్ట్లో ఉన్నా కూడా వస్తుంది. సో కీళ్ళవాతానికి దీనికి మెయిన్గా డిఫరెన్షియేట్ చేసేది ఎట్లా అంటే రెస్ట్లో ఉన్నాక కీళ్ళవాతం ఎక్కువ అవుతుంది. ఫర్ సపోజ్ నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేవగానే జాయింట్స్ అన్ని స్టిఫ్గా అయిపోతాయి, స్వెల్ అవుతాయి, అది వాతం. అరగడం వల్ల వచ్చే నొప్పి ఏంటంటే మీరు ప్రెషర్ ఆర్ ఎగ్జర్ట్ అయిన తర్వాత పెయిన్ వస్తుంది. ఈవినింగ్స్ ఎక్కువ ఉంటాయి, డే అంతా నడుస్తాము, డే అంతా యాక్టివిటీస్ చేసిన తర్వాత వచ్చేది అరగడం వల్ల వచ్చే పెయిన్. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఇదేమో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే లోపల జరిగే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే నొప్పుల్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. దాంట్లో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, స్పాండిలో ఆర్థరైటిస్ అని ఉంటాయి, ఇట్లా రకాలు ఉంటాయి. వీటిని వాతం అంటాం. సో ఈ వాతం కావచ్చు లేకపోతే కీళ్ళ నొప్పులు కావచ్చు, వీటికి పర్టికులర్గా మనకి ఇదే సమస్యని ఐడెంటిఫై చేయడానికి ఏమైనా టెస్టులు లాంటివి ఏమైనా చేయించుకోవాలా? అవునండి. సో ఆస్టియో ఆర్థరైటిస్ యూజువల్గా 50 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. అది అరగడం వల్ల, ఓవర్ యూజ్ వల్ల వచ్చేది. ఈ కీళ్ళవాతం అనేది 40 నుంచే స్టార్ట్ అవ్వచ్చు, కొంచెం ముందు కూడా ఉంటుంది, బట్ యూజువల్ రేంజ్ 40 ఇయర్స్ నుంచి. సో యాక్టివిటీ లేకుండా మీ జాయింట్స్ స్వెల్ అయ్యాయి, పెయిన్ వస్తున్నాయి అంటే అది వాతం యూజువల్గా. అండ్ స్టిఫ్ ఉంటుంది, ఉదయం లేవగానే జాయింట్స్ అసలు వాళ్ళు కదపలేరు, అట్లా స్టిఫ్ ఉంటుంది, అట్లీస్ట్ 1 అవర్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నార్మలే ఉంటుంది, యాజ్ దే వాళ్ళు యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఫ్రీ అయిపోతుంది. సో ఇది వాతం అండి. టెస్ట్లు ఇలాగే ఐడెంటిఫై చేయాలి. ఇది క్లినికల్గా మనం ఐడెంటిఫై చేసుకునేది. సో టెస్ట్లకు వస్తే కీళ్ళవాతానికి రుమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఉంటుంది, యాంటీ-సిసిపి అని కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగింది అనడానికి ఈఎస్ఆర్ అని ఉంటుంది, HLA-B27 అని ఉంటుంది. ఇవన్నీ వాతానికి సంబంధించినవి. అరగడానికి సంబంధించినవి ఎక్స్రేలు చూసుకొని తెలుస్తుంది మనకి. అయితే చాలామంది ఏంటంటే ఈ నొప్పులు కానీ వాతం కానీ ఇంట్లో హోమ్ రెమెడీస్ ఫాలో అయిపోయి తగ్గిందిలేని అనుకోవడం, లేకపోతే నొప్పులకి కొద్దిగా పెయిన్ కిల్లర్ వాడేసి ఆ కంట్రోల్ అయింది అనుకోవడం, అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వీటి కీళ్ళ వాతాన్ని కీళ్ళ నొప్పుల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయండి? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా ప్రొలాంగ్డ్ ప్రాసెస్ అండి, అరగడం అనేది. సో దానికి మనం కొంచెం టైం ఇవ్వచ్చు. అదే వాతం అనుకోండి, ఇన్ఫ్లమేషన్ జాయింట్లో స్టార్ట్ అయ్యాక దాన్ని మనం అడ్రస్ చేయలేదనుకోండి, అది బోన్ ఎఫెక్ట్ అయ్యేదాకా వెళ్తే మాత్రం జాయింట్స్ అన్ని డిఫార్మ్ అయిపోతాయి. ఓకే. మనం చూస్తుండొచ్చు కొంతమందిని, జాయింట్స్ అన్ని ఇట్లా తిరిగిపోయి ఉంటాయి. సో అదే అయినాక సర్జరీస్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత రిజల్ట్స్ కూడా అంత ప్రామిసింగ్గా ఉండవు. సో అది ఇనీషియల్గా దానికి తగిన మెడిసిన్స్ ఉంటాయి, అది వాడితే యూ కెన్ కంట్రోల్ ఇట్. ఓకే. సో ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేసి దాన్ని కొద్దిగా మనకు సిమ్టమ్స్ తెలిసాయి అని అంటే వెంటనే మనం ఐడెంటిఫై చేయాలి, డాక్టర్ని ఆర్థోపెడిక్ని కన్సల్ట్ అయితే కాంప్లికేషన్ కాకుండా మనం ముందుగానే మెడిసిన్ అది తీసుకుంటే సరిపోతుంది. అవునండి. ఇంకొకటి మెడిసిన్స్ తీసుకోవడం అనేది అదొకటి మన సొసైటీలో ఎస్పెషలీ వాళ్ళది తీసుకున్నారు, వాళ్ళు వచ్చి పక్క వాళ్ళకి చెప్తారు, సో అదే ఫాలో అయిపోతారు. కానీ దీంట్లో చాలా అనర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెడిసినే ఇవ్వాలి. పెయిన్ కిల్లర్స్లో కూడా రకాలు ఉంటాయి, COX-1, COX-2 ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. COX-1 అనేది అందరికి ఇవ్వలేము, COX-2 కూడా అందరికి ఇవ్వలేము. COX-2
హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అవుతుంది. ఓకే. కాక్స్ అనేది గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి ఇస్తే గ్యాస్ట్రైటిస్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇస్తే ఆస్తమా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అందుకని మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వీటికి వెళ్తే అన్ని హిస్టరీ తీసుకుంటారు ఫస్ట్. అవునవును. ఇది గ్యాస్ ఉందా? ప్రాబ్లం ఉందా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, దాన్ని బట్టి సూటబుల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఓకే. మనం ర్యాండమ్గా యూజ్ చేయడం వల్ల వేరే అనర్థాలు చాలా వస్తాయి. కాక్స్ 1 వల్ల కిడ్నీలు చాలా డ్యామేజ్ అవుతాయి. సో కొంతమంది పేషెంట్స్ మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటారు. నేను చాలామంది నా ప్రాక్టీస్లో చూశాను, వాళ్ళు వచ్చే టైంకి కిడ్నీ ఫెయిల్యూర్లో ఉంటారు. ఏంటని చూస్తే వెనక పెయిన్ కిల్లర్స్. సో చాలా జ్యుడిషియల్గా తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ కూడా ఎంత వరకు తీసుకోవాలి, ఎంతకాలం తీసుకోవాలి అనే దానికి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రొలాంగ్డ్ యూస్ చేయకూడదు అది. సో ప్రొలాంగ్ యూస్ చేయాల్సి వచ్చింది, పేషెంట్కి పెయిన్ తగ్గట్లేదు అంటే వేరే సొల్యూషన్స్ ఉంటాయి దానికి. పెయిన్ కిల్లర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద సొల్యూషన్. సో ప్రతి డాక్టర్ కూడా ఇదే సజెస్ట్ చేస్తూ ఉంటారు. Yeah. ఒకవేళ యూస్ చేయాల్సి ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ బాడీ తత్వానికి తగ్గట్టుగా వాడుకోవడం అనేది మంచిది. రైట్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్లో యూజువల్గా కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి మనం పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇవ్వలేము. అవును. అంటే దిస్ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. వాళ్ళకి వేరే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, కొంచెం స్టెరాయిడల్ అట్లాంటివి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు ఈ రెండు వేరు అండ్ వాడే మెడిసిన్ ఎలా వాడాలి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఈ విషయాలన్నీ తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.